Namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. ఎదుటోడు తప్పు చేశాడని మనము తప్పు చేస్తామా? కంటికి కన్నే సమాధానమా? ఇస్ దట్ అన్ ఎక్స్క్యూజ్? తప్పించుకోవడానికి ఇదొకటే మార్గమా? ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మత విద్వేషాలను ఇంకెన్నాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు. హూమ్ ఆర్ యూ రిప్రజెంటింగ్? మీరు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ హావ్ 4 questions ఆన్ ద డిబేట్. అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రవీణ్ తొగాడియా ఒకే నాణానికి 2 ముఖాల. క్వశ్చన్ నంబర్ 2, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే వీరి వృత్యా? అన్నదమ్ముల్లా బతుకుతున్న ప్రజలను మతం పేరిట నిట్ట నిలువునా చీల్చడమే వీరి లక్ష్యమా? ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మతం అనే క్యాన్సర్ ని ఇంకెన్నాళ్లు పెంచి పోషిస్తూనే ఉంటారు. ప్రవీణ్ తొగాడియా, ఇక చాలు, ఆపండి. రాజ్యాంగం మీకు ఈ హక్కు ఇవ్వలేదు. మీరు అధిక శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించరు. బిఫోర్ దాట్, here are the top 10 headlines on Thursday morning. Modi calls for rebranding India, reaches out to youth in run-up to polls. జాతీయ వేదికపై నరేంద్ర మోడీ, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం, పావులు కదుపుతున్న ఆర్ఎస్ఎస్. వివాద సమాచార హక్కు కమిషనర్లకే ఆమోదం, గత్యంతరం లేకే గవర్నర్ సంతకం, పంతం నెగ్గించుకున్న ప్రభుత్వం. కేబినెట్ కు కొత్త రూపు, కిరణ్ తాజా కసరత్తు. కిరణ్ కు కలిసొచ్చిన సహకారం, తెలంగాణ ఇస్తే జగన్ పార్టీకే లబ్ధి, అధిష్టానానికి ఇచ్చిన నివేదికలో సీఎం. వారిది చీకటి లెక్క, అందుకే ప్రభుత్వంపై అవిశ్వాసం రాదు, కాంగ్రెస్ టీడీపీ చట్టాపట్టాలపై షర్మిల ధ్వజం. అవసరమైతే అవిశ్వాసం, వస్తున్నా మీకోసంలో చంద్రబాబు, గుంటూరు జిల్లాలోకి బాబు యాత్ర. ఈ ఏడాదే ఎన్నికలు, టీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ జోస్యం. పరిశ్రమ మేధం, భారీగా పరిశ్రమల మూత, పారిశ్రామిక వాడల్లో జోరుగా యంత్రాల విక్రయాలు, కనీ విని ఎరగని కోతలు, చేతులెత్తేసిన సర్కారు. థర్మల్ పై జనం బగ్గు, తూర్పు గోదావరిలో ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తం, పోలీసుల లాఠీచార్జీ, సమావేశం వాయిదా. చివరిగా, ఇలాగైతే ఆదరణ ఎలా? మంచి అవకాశం చేజార్చుకున్న భారత మహిళల జట్టు సూపర్ 6 కు చేరలేని అసమర్థత. నోరు మంచిదైతే ఊరు మంచిదిరా అంటారు. మొన్న అక్బర్ జైలు పాలయ్యాడు, నిన్న ప్రవీణ్ తొగాడియా చిక్కుల్లో పడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని అరెస్ట్ చేయలేమా? కిస్సా తొగాడియాక. మొన్న అక్బర్, నిన్న తొగాడియా. మొన్న ఆదిలాబాద్, నిన్న నాందేడ్. డిసెంబర్ 24, 2012, జనవరి 22, 2013. అవే ద్వేషపూరిత వ్యాఖ్యలు, అవే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఆనాడు ఎంఐఎం, ఈరోజు విహెచ్పి. ఆ రోజు ప్రజా సదస్సు, ఈ రోజు బహిరంగ సభ. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ జైలుపాలు, చిక్కుల్లో విహెచ్పి అధ్యక్షుడు. ఆవేశపూరితంగా మాట్లాడుతూ మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? చేసింది చాలకుండా వాటిని సామాజిక వెబ్సైట్లలో ప్రసారం చేయడం దేనికి అద్దం పడుతుంది? ఇప్పటికే ఎంఐఎం పార్టీ చిక్కుల్లో పడింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్, శాసనసభ్యుడైన అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేశారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాపై నాందేడ్లో ఇంకా కేసే రిజిస్టర్ కాలేదు. ఆగ్రహించిన ప్రజలు ప్రైవేట్ కేసులు దాఖలు చేశాక గాని పోలీసులు మేల్కోరా? రాజ్యాంగ స్ఫూర్తికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల మధ్య ప్రజారక్షకులమని చెప్పుకునే నాయకులకు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఒరిగేదేంటి? విమర్శలు వ్యక్తమైతేనో, కోర్టులు జోక్యం చేసుకుంటేనో గాని పోలీసు వ్యవస్థలో కదలిక రాదా? ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక న్యాయం, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు తొగాడియాకు ఇంకొకట. చట్టం కుల, మత, ప్రాంత, వర్గ భేదాలెరగదు. అలాంటప్పుడు జరుగుతున్నదేంటి?
విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి జంకెందుకు? స్పందించిన కేంద్ర కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్ అక్బరుద్దీన్ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తొగాడియా విషయంలోనూ అలానే జరగాలంటూ వకాల్తా పుచ్చుకున్నాడు. తొగాడియాపై చర్యలు ఎవరు చేపట్టాలి? మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు? ప్రతిసారి కోర్టులు జోక్యం చేసుకుంటే గాని చర్యలు చేపట్టరా? మతం పేరిట ప్రజలను రెచ్చగొట్టే హక్కు ఇలాంటి వారికి ఎవరిచ్చారు? ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఇరు మతాల వారు అన్నదమ్ముల్లా జీవించటాన్ని మత ఛాందస్సులైన అక్బర్, తొగాడియా లాంటి వారు జీర్ణించుకోలేకపోతున్నారా? తొగాడియాను తక్షణమే అరెస్టు చేయలేమా? కిస్సా తొగాడియాక. మొన్న కిస్సా అక్బర్ కా, ఈరోజు కిస్సా తొగాడియాక. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మహమ్మద్ రియాజ్ గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది టి శ్రీరంగరావు గారు, విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి జి వెంకటేశ్వరరాజు గారు, రాజ్యాంగ నిపుణులు కాసా జగన్మోహన్ రెడ్డి గారు, ఢిల్లీ నుండి ఫోన్ లైన్ లో సయ్యద్ అజీజ్ పాషా, పార్లమెంట్ మాజీ సభ్యులు సిపిఎం పార్టీ తరఫున. ముందుగా వెంకటేశ్వరరాజు గారు, మీతో ప్రారంభిద్దాం. ఒక బాధ్యత గల పబ్లిక్ బ్రాడ్కాస్టర్ గా ఆయన అన్న మాటలను నేను ఈరోజు టెలికాస్ట్ చేయలేను. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? రాజ్యాంగానికి వెళ్తే ఆర్టికల్ 25(1) స్టేట్స్ all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion అంటూ ఉంది. ఆర్టికల్ 19 మాటకొస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో దాంట్లో కూడా కొన్ని రైడర్స్ ఉన్నాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ బట్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ప్రిజర్వింగ్ ఇంటర్ ఏరియా పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మొరాలిటీ. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్న కాన్సెప్టే నేను రాంగ్ అంటున్నానండి. ఒక్క విషయం ఏంటంటే, దేశ ద్రోహులకు దేశభక్తులకు కలిపినటువంటి ఈ ఏదైతే కిస్సా కుర్సీకా ఏదైతే ఉందో, నిజంగా ఎక్కడి అక్బరుద్దీన్, ఎక్కడి ప్రవీణ్ తొగాడియా, భారతదేశ ముద్దుబిడ్డ ప్రవీణ్ తొగాడియా, ఎక్కడి భారతదేశంలో ఉన్నటువంటి జనాలకు మధ్యలో పెట్టేటువంటి చిచ్చు పెట్టేటువంటి పరిస్థితిలో చూస్తున్నటువంటి ఒక సంఘ విద్రోహక శక్తులకు, ఒక సంఘ సన్నిహితులకి మీరు ఇద్దరికి పోటీ పెట్టారు. ఇది చాలా తప్పు. నెంబర్ 1. వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? మత విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసమేనా? మత విద్వేషాలు ఎక్కడ రెచ్చగొట్టాడు? ఉన్నాయి చెప్తున్నటువంటిది. నిజం చెప్పకూడదా? చెప్పండి. నిజం చెప్పకూడదంటే ఇంకా చెప్పకూడదు అసలు. అంటే రైట్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే జరిగిందో అక్కడ అది జరిగింది చెప్తున్నారు అంతే. ఎవరిచ్చారు మీకు? జరిగినట్టు చెప్పడం హక్కు కాకుంటే ఇంకేముంటుంది చెప్పండి. భారత రాజ్యాంగంలో జరిగినట్టు చెప్పకపోతే ఇంకేం చెప్తారు? ఇవాళ జరిగింది. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడతారా? ఎప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్ మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు. ఎప్పుడు కూడా ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎప్పుడు కూడా డిఫెండింగ్ లోనే ఉంది విశ్వ హిందూ పరిషత్. చేసిన తప్పులను డిఫెండ్ చేసుకోవడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పులకు సమాధానం ఇవ్వడానికి ముందుంది. కానీ ఎప్పుడు కూడా తప్పు ముందు చేయలేదు ఎప్పుడు కూడా విశ్వ హిందూ పరిషత్. అది గుర్తుంచుకోవాలి. దేశ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ చేస్తున్నటువంటి తప్పులు అనేకమైనటువంటి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో తెలియదా? దేశ ప్రజలకు తెలియదా? ఇవాళ పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురు పరిస్థితి ఏంది? ఇవాళ కాశ్మీర్ అసెంబ్లీ పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే రఘునాథ్ మందిరం పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ గుజరాత్ లో అక్షరధామ్ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు ఏంటి? నేను చెప్తానండి. ముందు నేను చెప్పింది వినాలండి. ఏంటి హక్కు? ఏంటి? ఇప్పుడు కోడై కూస్తున్నాయి, పత్రికలే చెప్పారు, మీరే చెప్తున్నారు, విషయం చెప్తున్నాను, ఛానల్స్ ఉన్నాయి, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మీరు చెప్తున్నారు, అదే విధంగా వారు చెప్పారు. తప్పేంటి అందులో? ఇవాళ ఒక విషయం, ఇవాళ బహిరంగంగా మాట్లాడినటువంటి, బహిరంగంగా జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అందరి ముందు పెట్టారు. తప్పేం లేదు అందులో. ఓకే, ఫైన్, యు మేడ్ యువర్ పాయింట్. శ్రీరంగరావు గారు, నవంబర్ 2012 మహారాష్ట్ర పోలీస్ షాహీన్ దాదా 21 ఏళ్ల వయసు, రేణు శ్రీనివాసన్ 20 ఏళ్ల వయసు, ఎక్కడ మతం పేరిట వ్యాఖ్యలు చేయలేదు. వాళ్ళని సెక్షన్ 295A
సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అన్న మాటలల్లా గానీ విత్ ఆల్ రెస్పెక్ట్ ఎవ్రీ డే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డై బట్ స్టిల్ ద వరల్డ్ మూవ్స్ ఆన్. ఆ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి బంధులు ఎందుకంటూ చెప్పడం జరిగింది. ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేశారే, ఈ రోజు ప్రవీణ్ తొగాడియా మత విద్వేషాలను రెచ్చగొడతా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదంటారు. ఒకటి ఏంటంటే భారతదేశం ముందుగా లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో ఎవరైనా మత కలహాలను ప్రోత్సహించే విధంగా ఉద్రేకమైనటువంటి స్పీచ్లు ఇచ్చినట్టయితే, ఉపన్యాసాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ చెప్తున్నట్టు ఎవరైతే మరి మతవాదాన్ని పెంచి పోషించడానికి ఎవరైతే మత ఛాందసవాదుల కొమ్ము కాచారో వాళ్ళ మీద మీ ఫైట్ చేయాలి తప్ప ఈ రోజు అక్బరుద్దీన్ అసదుద్దీన్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా విద్వేషపూర్వకంగా లౌకికవాదానికి విరుద్ధంగా. ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు అక్బరుద్దీన్ అసదుద్దీన్ లాంటి వ్యక్తులు వాళ్ళు చట్టాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, లా మేకర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ ప్రవీణ్ తొగాడి అనేటువంటి వ్యక్తి ఒక విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థకు అధ్యక్షుడిగా, ప్రపంచానికి సంబంధించినటువంటి హిందువులందరికీ కూడా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అయితే ఇందులో ఖచ్చితంగా మనకు క్లియర్ డివిజన్ ఉంది. అయితే ఇక్కడ తొగాడియా గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా లౌకిక రాజ్యానికి, లౌకిక వ్యవస్థకు భంగం కలిగించే విధంగా మాట్లాడినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోవాలి. అయితే ఇక్కడ తొగాడియా గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు, నాందేడ్లో మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా ఈరోజు మత ఉద్రేకాలను పెంచి పోషించే విధంగా ఉన్నాయి. కాకపోతే అక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే తొగాడియా గారు లాంటి వ్యక్తులు హిందూ సంస్థల్ని, హిందూ మతాన్ని మరి సక్రమ మార్గంలో నడపడానికి, నైతిక విలువలు పెంపొందించడానికి, హిందూ మతం పైన ఎవరైనా దాడి చేస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వం హిందూ మతం పైన ఏదైనా వివక్ష చూపి మైనార్టీ వర్గం పక్షపాత వైఖరి అంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించినప్పుడు, వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసినప్పుడు అట్లాంటి వాటి మీద ఫైట్ చేసి మొత్తం దేశం మొత్తంగా కూడా ప్రజలను సమీకరించాల్సినటువంటి బాధ్యత ఇట్లాంటి సంస్థలకు ఉంటుంది తప్ప ఈ దేశంలో ఈరోజు ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం ముస్లింస్ ఉన్న అతిపెద్ద దేశం, రెండో అతిపెద్ద ముస్లిం దేశంగా కొనసాగుతున్నటువంటి భారతదేశంలో ఈరోజు భారతదేశము ప్రపంచంలో రెండో అతిపెద్ద ముస్లింలు ఉన్నటువంటి దేశంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళతో కలిసి మనం జీవనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ముస్లింలు కొంతమంది, ముస్లిం మతానికి చెందినటువంటి కొంతమంది నిజంగా ఉగ్రవాదానికే కాదు, ఇప్పుడు అఫ్జల్ గురు పేరు తీసుకున్నా, ఇంకోరైనా పేరు తీసుకున్నా గానీ అట్లాంటి వాళ్ళ దాడులను ఖచ్చితంగా ఖండించాల్సిందే. అట్లాంటి వ్యక్తులకు శిక్షలు పడే విధంగా మనం కృషి చేయాల్సిందే. ఎవరైనా ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మనం ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఈ రోజు ప్రపంచమంతా పాకిస్తాన్ లో జరిగినటువంటి మలాలా పైన దాడిని ప్రపంచమంతా ఖండించింది. ప్రపంచ అమ్మాయికి రక్షణగా నిలిచింది. ఈరోజు నిన్న కూడా కశ్మీర్లో ఈ 3 మహిళలు కలిసి ఒక ర్యాక్ బ్యాండ్ పేరిటిన వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకుంటే దాన్ని నిషేధిస్తే కేసులు రిజిస్టర్ అయ్యాయి. నిషేధించడానికి ఫత్వా ఇష్యూ చేస్తే, వాళ్ళని బెదిరిస్తే ఫేస్బుక్ లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒక అమ్మాయి అయితే బెంగళూరుకు తరలివచ్చింది. ఈ రోజు భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి హక్కు ఎవరికి లేదు. ఈ దేశంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మీరు చదివారు, ఆర్టికల్ చదివారు, మీరు కోట్ చేశారు ఆర్టికల్. ఖచ్చితంగా ఆర్టికల్లో ఏముంది, ఎవరి భావనలో కూడా అంటే ఎవరి విశ్వాసాలకు గాని ఎవరి స్వేచ్ఛకు గాని భంగం కలిగించకుండా ఎవరైనా భావస్వేచ్ఛ ప్రకటన చేసే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఎవరు చేసిన చట్టాన్ని, ఎవరు ఉల్లంఘించే చర్యలకు చేపట్టినా అందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది. సయ్యద్ అజీజ్ పాషా గారు, అక్బరుద్దీన్ కి ఒక న్యాయం, తొగాడియాకి ఇంకొక న్యాయమా? ఇప్పుడు చూస్తే అక్బరుద్దీన్ ఉపన్యాసం అట్లనే తొగాడియా ఉపన్యాసం ఈ రోజు కొత్త విషయం కాదండి. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇట్లనే మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు కొంతమంది నోట్ చేసి కోర్టులో ఫైల్ చేశారు. అది కూడా ప్రైవేట్ సిటిజన్స్ కేసులు ఫైల్ చేస్తే కానీ ఈ రోజు పోలీసులు స్పందించడం లేదు. అక్బరుద్దీన్ వేసి కూడా ఈ రోజు కొత్తగా నిర్మల్ నిజామాబాద్ కాదు, కనీసం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇట్లనే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది నోట్ చేసి అది ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు కొంతవరకు మన గవర్నమెంట్ స్టడీ అయ్యి ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నేను ఏమైనా చెప్పవచ్చు అంటే అది మొత్తం మన రాజ్యాంగ
చట్టం వ్యతిరేకంగా ఇది అసలు చూస్తే ఇది నథింగ్ బట్ ఓల్డ్ మ్యాన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ. మెజారిటీ చూస్తే లౌకిక సంస్థ గురించి పూర్తి వాళ్ళకి నమ్మకం ఉంది, కానీ కొంతమంది ఈ వ్యతిరేకంగా మొత్తం రచ్చ కుట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సహించడానికి వీల్లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు ఈ సమయంలో ఎట్లా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చర్య తీసుకుంది ఈ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యతిరేకంగా, అట్లనే తుగారియా వ్యతిరేకంగా వాళ్ళు కూడా చర్య తీసుకోవాలి. తప్పకుండా కూడా మినహాయింపు లేదు. రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మహమ్మద్ రియాజ్ గారు మార్చి 3, 2007 ఒక కన్నడ న్యూస్ పేపర్ ఎడిటర్ బివి సీతారామన్ ని 52 ఏళ్ల వయసు, కరావళి ఆలి అనే ఆ పత్రిక, ఆయన అన్న మాటలల్లా గాని జైన్ సన్యాసులు ఈ విధంగా నగ్నంగా ప్రజల ముందుకు రావడం ఎంతవరకు సమంజసం అంటే, ఆ రోజు ఆయన మీద 153A ప్రమోటింగ్ ఎన్మిటీ బిట్వీన్ డిఫరెంట్ రిలీజియన్స్, 153B ఇంప్యూటేషన్స్ ప్రిజుడిషియల్ టు నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ 295A డెలిబరేట్ అండ్ మెలిషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్. అంటే ఆయనపై చేశారే, ఈ రోజు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే ఈయన అరెస్ట్ చేయలేని పరిస్థితి, దీన స్థితిలో ఉందా ప్రభుత్వం? రమాకాంత్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే బేసికల్ గా మనం సంఘజీవులం అండి. అంటే సమాజాన్ని అందరం కలిసి బతికే కోణంలో జీవిస్తున్న వాళ్ళం మనం. కొన్ని వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో ఒక అద్భుతమైన నాగరికతను ఆవిష్కరించాం మనం. ఈ అద్భుతమైన నాగరికతను ఆవిష్కరించడంలో మానవ కృషి ఉంది. విద్వాంసం ఎప్పుడైనా కూడా ప్రపంచాన్ని వినాశనం చేస్తూ ఉంది, నిర్మాణం ఎప్పుడైనా కూడా ప్రపంచాన్ని ముందుకుపోతూ ఉంటుంది. మతం అనేది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించింది. నీ వ్యక్తిగత విశ్వాసాన్ని నీ వ్యక్తిగత పరిధిలో ఆచరిస్తే ఎక్కడ సమస్యలు రావు. మతాన్ని ఎప్పుడైతే సంఘజీవనంలో తీసుకొస్తా ఉంటామో, మతం పేరు మీద సంఘంలో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో, మతాన్ని సంస్కృతిని ఒకటేని భావిస్తూ ఉంటామో, అక్కడే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. మతాన్ని డామినేట్ గా చేసిన 1000 సంవత్సరాల కాలంలో యూరప్ మొత్తం కూడా ఒక చీకటి యుగంగా ఉంది. మెకెవెల్లీ లాంటి వాళ్ళు ఒక అద్భుతమైన రినైజాన్స్ మూవ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మతం వేరు, రాజకీయాలు వేరు, మతం వేరు, సామాజిక జీవితం వేరు అనే ఒక కాన్సెప్ట్ బయటకు వచ్చింది. అంటే యూరోపియన్ లిబరల్ థాట్స్ నుంచి మనం ఏం చేసామంటే ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్నాం మనం. అందులో చాలా క్లియర్ గా మతానికి పరిమితులు విధించబడ్డాయి. అయితే ఈ మత పరిమితులను దాటి మతాన్ని ఉన్మాదంగా మార్చే అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, ప్రవీణ్ తోగాడియా కావచ్చు, ఇద్దరు కూడా మీరు చెప్పినట్టుగా ఒక నాణానికి 2 వైపులా ఉన్న ముఖాలు కాదు. అది ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గాలు ఏవైతున్నాయో అవి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇట్లాంటి వాళ్ళ పట్ల చాలా ఉదాసీనంగా ఉంటా ఉన్నారు. ఓటు బ్యాంక్ పాలసీని పరిగణ తీసుకొని ఇట్లాంటి వాళ్ళ పట్ల ఉదాసీనంగా ప్రవర్తించడం వల్లే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని ఏ రకంగానైతే చట్టం తన పరిధిలోకి తీసుకొని జైల్లో పెట్టిందో, తొగాడియాను కూడా ఇమీడియట్ గా చట్టం ఆ పరిధి తీసుకోవాలి. అప్పుడే మన దేశంలో సెక్యులర్ విలువలు ప్రపంచానికి సందేశం ఇవ్వాలి. కాసా జగన్మోహన్ రెడ్డి గారు సెక్షన్ 124A, సెక్షన్ 153A, సెక్షన్ 153B, సెక్షన్ 292, సెక్షన్ 293, సెక్షన్ 295A ఇలాంటి వ్యాఖ్యలకు ఎక్కడా అనుమతించదు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేకపోతుంది? ప్రతిసారి బుజ్జగించితేనే గాని ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఆ రోజు ఇదే చర్చలో అక్బరుద్దీన్ ఓవైసీని మేము ఒకటే ఛానల్ అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయాలన్నాము, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఈ రోజు తొగాడియాన్ని అరెస్ట్ చేసే అవకాశం లేదంటారు. చట్టం చాలా ఉన్నతమైనటువంటి దృక్పథంతో తయారు చేసినదండి. ఈ చట్టాన్ని అమలు చేయడానికి కూడా ఉన్నతమైనటువంటి దృక్పథం ఉన్న వాళ్ళు చట్టసభలలో ఉండాలా? ఈ రోజు చూస్తుంటే చట్టసభలలోనే ఏమాత్రం ఒక మామూలు మనిషి కూడా సహించడానికి వీల్లేనటువంటి భాష మాట్లాడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చూస్తూనే ఉన్నాము. అలాంటప్పుడు ఈ చట్టానికి గౌరవం అనేది మనం ప్రజల్లో కూడా ఉంటుంది అనే మనం అనుకుంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది. చట్టం తయారు చేసిన వాళ్ళకే చట్టం పైన ఎక్కడ కూడా గౌరవం లేదు. ఇప్పుడు చట్టాన్ని మాత్రం ఏ దేశంలోనైతే చట్టం సక్రమంగా అమలు కావడం లేదో ఆ దేశంలో ప్రజాస్వామ్యం అనేది నిలబడడం కూడా చాలా కష్టం. సో ఇక్కడ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఈ దేశంలో నడుస్తోంది అని చెప్పాలంటే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సో చట్టంలో ఈ రకంగా ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టడం అనేది
ఎవరికి హక్కులు కాదు. హక్కులు అనేటి మనం అనుభవించడానికి, బాధ్యతలు అనేటి మోయడానికి. సో మన బాధ్యతలు కూడా సమానంగా మోయడానికి సిద్ధంగా ఉండాలి. బాధ్యతలు మోయలేనప్పుడు హక్కులు అనుభవించే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ పైన చట్టం తన చర్యను మాత్రం తీసుకోవాల్సిన ఇది ఉంది. ఓకే, వెంకటేశ్వరరాజు గారు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ఇది లేదు. ఓకే, వెంకటేశ్వరరాజు గారు, నిన్న ఆయన మీరు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? మీరు ఓకే మత ప్రచారం చేసుకోండి, దానికి ఏం లేదు, కానీ మతం పేరిట విద్వేషాలను ఎందుకు రెచ్చగొట్టడము? లౌకిక రాజ్యం అని చెబుతూనే వివక్షత చూపలేదు, వివక్షత లేదు, లౌకిక రాజ్యంలో వివక్షత లేదని చెప్పి సోకాల్ వీళ్ళంతా మతాన్ని రెచ్చగొట్టడానికి ఒక విషయం మతం అనేది ఇక్కడ ఉంది, వీళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం వీళ్ళు కొత్తగా చెప్పేది మతం గురించి ఎవరు లేదు. అయితే కాసా జగన్మోహన్ గారు వన్స్ అగైన్ లెట్ హిమ్ ఆన్సర్. ఏదైతే వివక్షత లేదు, నేను 2 ఉదాహరణలు చెప్తానండి. ఇవాళ ఒక్క విషయం, ముఖ్యంగా దానికన్నా ముందు నేను ఇంకో విషయం చెప్తాను. ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా ఆయన ఎలక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నేను ఏదైతే ప్రమాణం చేసి, అంటే నేను అన్నిటికీ అతీతునిగా నేను పనిచేస్తాను. అరెస్ట్ చేయాలన్నా ఆయన అరెస్ట్ చేశారు. ఈ రోజు అయినా వ్యాఖ్యలు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు? లౌకిక రాజ్యం అని చెప్తున్నారే. ఇవాళ లౌకిక రాజ్యంలో ఇవాళ రెండు సంఘటనలు చెప్తాను. అనేక సంఘటనలు జరిగినాయి. ఇవాళ 2 సంఘటనలకు సమాధానం చెప్పాలి వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చెప్పినటువంటి సోకాల్ ఇది లౌకిక రాజ్యం అని చెప్తున్నటువంటి వాళ్ళు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నెంబర్ 1, ఎప్పుడైతే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆయన పొద్దుటి నుండి 4 రోజులు 5 రోజుల నుండి హోమాలు చేస్తూ, హోమాధికాలు చేస్తూ, ఆయన రాత్రి వరకు పొద్దుటి నుండి సాయంత్రం వరకు హోమంలో ఆయన కూర్చొని, తర్వాత 11 గంటలకు ఆయన ఇంటికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక దొంగన్లాగా ఏం చెప్పకుండా నేను చెప్తానండి, నేను చెప్తాను అదే చెప్తున్నాను ఇప్పుడు. తర్వాత ఆయన ఒక దొంగన్లాగా అరెస్ట్ చేసి తీసుకుని 1 కిలోమీటర్ తర్వాత మీ స్వామీజీని అరెస్ట్ చేసినామని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. దీన్ని ఎవరన్నా అడిగారండి? అంటే ఆయన ఏమైనా దొంగతనం చేశాడా, లేక మర్డర్స్ చేశాడా, లేక ఆయన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్? ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోయి గంట తర్వాత ఆయనను చాలా దూరం తీసుకెళ్లిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్పారు. అది కూడా దీపావళి రోజు, ఒక పర్వదినం రోజు. నెంబర్ 1. నేను చెప్తాను, నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇవాళ కమలానంద భారతి సరస్వతి స్వామి వారిని ఆయన ఏం చేశాడని చెప్పేసి సంక్రాంతి పర్వదినం రోజు శ్రీశైలంలో ఉన్నటువంటి స్వామివారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే నేను దీనికి అయితే అదే హరేన్ పాండ్యా హత్య కేసులో గుజరాత్ నుంచి ఏసీపీ ర్యాంక్ వాళ్ళు ఇక్కడికి అరెస్ట్ చేయడానికి వస్తే నేను చెప్తానండి. ఒక విషయం చెప్తాను. మాట్లాడేది మనం ఒప్పుకున్నా గానీ వీళ్ళు ఎవరి మీద ఫైట్ చేయాలి? ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి. ప్రభుత్వాలను నిధయాల్సిన సార్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రెండోది, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. అడ్వకేట్ గారు, అబ్దుల్ లాంటి అడ్వకేట్ గారు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. మీరు వినాలి. ఇప్పుడు వినాలి, ముందే చెప్తా ఉన్నాం. అంతకంటే ఓట్ బ్యాంక్ పాలసీ వినండి. మీరు అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పాలండి. ఎందుకంటే ముందు మీరు మీ కాన్సెప్టే రాంగ్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక దేశభక్తునికి, ఒక దేశద్రోహానికి మీరు పెద్ద పెడుతున్నారు. మీరు దానికి దీనికి సంబంధం లేదు. ఏ దృష్టితో అయితే పనిచేస్తున్నాయో ప్రవీణ్ తొగడియాజీ ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం అరెస్ట్ చేస్తే అక్రమమైన అరెస్టులు ఖండించాలి. రెండోది, ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన ఈ రోజు మన డిస్కషన్ అదే జరుగుతుంది. ఎవరైతే నేరాలకు పాల్పడే విధంగా, ప్రోత్సహించే విధంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా సంఘ విద్రోహ మాటలు ఏం మాట్లాడలేదు. చాలా తేడా ఉంది. ఆయనకు ఈయనకు సమాధానం కట్టబెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇవాళ ఆయన అరెస్ట్ చేసి సంక్రాంతి రోజు అరెస్ట్ చేశారు. అంటే హరేన్ పాండ్యా హత్య కేసులోనేమో ఇక్కడికి 2 సార్లు వస్తే అరెస్ట్ చేయడానికి పోలీసులు గుజరాత్ నుంచి పంపిస్తే ఇక్కడ ఏం చెప్పారంటే, పవిత్రమైనటువంటి దినాలు రంజాన్ రోజు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి 2 సార్లు పంపిస్తే 3ఓసారి వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోతే ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టారు.
అంటే ఇది వివక్షత కాదా? 100% అంటే వాళ్ళతో వివక్షత. దాన్ని ప్రశ్నించాలి. అప్పుడు మీరంతా ఎట్టిపోయారు? మీరు ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవాళ ఈ రమాకాంత్ గారు అప్పుడు ఎట్టిపోయారు? ఈ రమాకాంత్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎందుకు ఇటువంటి డిస్కషన్ పెట్టారు? ఇవాళ ఎందుకు పెట్టారు మీరు? నాకు అది చెప్పండి. వెంకటేశ్వరరాజు గారు అక్బర్ విషయంలో కూడా ఇదే మాట అడిగాను నేను. అక్బర్ విషయం కాదు, అరెస్ట్ విషయంలో మీరు మాట్లాడారు. పోరాటం ప్రభుత్వాలపై ఉండాలి, కానీ ప్రభుత్వాలు కాదు. ఇవాళ కమలానంద భారతస్వామి గారిని అరెస్ట్ చేసినప్పుడు తర్వాత ఒక కీలక విషయం నేను చెప్తున్నాను. లక్ష్మణానంద సరస్వతిని చంపినప్పుడు ఏం చేశారు? లక్ష్మణానంద సరస్వతి స్వామి వారిని అతి ఘోరంగా కిరాతకంగా చంపి అక్కడ పెట్టేస్తే అప్పుడేం చేశారు మీరంతా? నాకు అది చెప్పండి. వెంకటేశ్వరరాజు గారు, లిసన్ టు ది అదర్ కామెంట్ ఆల్సో ప్లీజ్. ఇప్పుడు హిరేన్ పాండ్యా హత్య ఎవరు చేశారనేది వాళ్ళ నాయన చెప్పినారు. పాండ్యా గారి వాళ్ళ అంటే సొంత వాళ్ళ నాన్న చెప్పినారు. నాయకుడు కాదు కదా. నా మాట వినండి సార్. అలాంటప్పుడు మీకు వ్యవస్థపై నమ్మకం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయండి, ప్రభుత్వానికి రండి, దాని తర్వాత మీ వాదన మీరు వినిపించండి. అరే ఎన్నికల పైన పోటీ చేస్తే ఎప్పుడు మా రాజ్యం వచ్చేది అలానే కాదు. మాకు అది కావాల్సింది కాదు. సమాజంలో ఉండేటువంటి వివక్షత పోవాలి, ధార్మికత ఉండాలి. తర్వాత న్యాయస్థానాలు లేవా మీకు? ప్రభుత్వాలు లేవా? ప్రభుత్వాలకు వినిపించండి. గౌరవిస్తున్నామండి. పార్లమెంట్ లో తీర్మానం కావాలని చెప్పేసి ఇవాళ అయోధ్యను అట్టే పెట్టాం మేము. ఇవాళ విషయం చెప్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే ముందు పెద్ద ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మేము పక్కకు పెట్టింది ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పేసి మేము. అంటే రెచ్చగొట్టడం ప్రజాస్వామికమా? ఏంటంటే రెచ్చగొట్టడం ప్రజాస్వామికమా? ఏవి లేవు అక్కడ, రెచ్చగొట్టే పరిస్థితి ఏం లేవు అక్కడ. విషయం అండి, ఈ దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. టెర్రరిజానికి మతానికి ముడిపెట్టడం సరైన వైఖరి కాదు. ఇప్పుడు మాలేగాంలో బాంబులు పేలాయండి, అజ్మీర్ దర్గాలో బాంబులు పేలాయి, అదే రకంగా మక్కా మసీదులో బాంబులు పేలాయి. దీని వెనుక ఉన్నది ఎవరంటే అస్తానంద్ అని చెప్పేసి అస్తానంద్ గారు ప్రూవ్ కాలేదండి. మీరు ఆ మాట మాట్లాడాలి. నా మాట వినండి. మీరు ప్రొఫెసర్ గారు మీరు ఆ మాట మాట్లాడాలి. ప్రూవ్ కాలేదు. దట్ ఈస్ అండర్ ద కోర్ట్. నా మాట మహమ్మద్ రియాజ్ గారు దేశంలో సెక్యులర్ విలువల్ని కాపాడాల్సిన ఈ దేశం వాళ్ళది. ఈ దేశం హిందువులది కాదు, ముస్లింది కాదు, ఈ దేశం భారతీయులది. ఎగ్జాక్ట్లీ ఈ దేశం భారతీయులది. ఎవరైతే ప్రొఫెసర్ గారు వినండి, మీకు సమయం ఇస్తాను. ఇప్పుడు భారతీయత మతానికి వ్యతిరేకమైంది కాదండి, భారతీయత మత ఉన్మాదానికి వ్యతిరేకమైంది. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది తప్పకుండా. మీరు టెర్రరిజానికి మతానికి ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. ఆ పొరపాటు చేయడం వల్లనే ఈ రోజు ఏమవుతుందంటే మనం ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ప్రజల మీద యుద్ధం ప్రకటించే చర్యను ఎవరైనా ఖండించాలి. ఓకే ఫైన్. రాజు గారు, ఇప్పుడు ఒక్క విషయం అండి, ఒక్కటే గుర్తుంచుకోవాలి. దేశంలో ఉంటూ, దేశం తిండి తింటూ, దేశం గాలి పీలుస్తూ, దేశంలో వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు కూడా మేము ఇదే పోరాటం చేశాము. ఇదొకటే ఒక ఛానల్, ఆ రోజు కూడా ఆయన అరెస్ట్ చేయాలి. నాది ఒకటి వెంకటేశ్వరరాజు గారు, వెంకటేశ్వరరాజు గారు, వెంకటేశ్వరరాజు గారు, వెంకటేశ్వరరాజు గారు 1 సెకండ్. ఆ రోజు కూడా పాయింట్లకు వ్యతిరేకంగా అందరం పోరాడాలి. మీరు లేవనెత్తిన పాయింట్ 100% కరెక్ట్. అట్లాంటి వ్యక్తులకు అగ్నెస్ట్ గా అందరం పోరాడాల్సిందే. ఒక్కటేందంటే ఈ లౌకిక దేశంలో ఎవ్వరు కూడా మత ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా, మత కలహాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా ప్రసంగించకూడదు. ఇది రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశము. వాళ్ళను కలుపుకొని మనం అందరం కలిసి జీవనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎవరు మత ఛాందసవాదులున్నా, ఇస్లాం మతంలో ఎవరు మత ఛాందసవాదులున్నా, పార్టీల పేరు పెట్టుకుని ఈ రోజు ఎంఐఎం లాంటి వ్యక్తులు చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తూ మత ఉద్రేకాలు రెచ్చగొట్టినప్పుడు ఈ రోజు వాళ్ళ పరిస్థితిని చూసాం, జైలు పాలయ్యారు. ఇదే వ్యక్తులకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వత్తాసు పలకడం వల్లనే ఈ రోజు వాళ్ళు ఇంత దారుణానికి ఎగబడ్డారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది.
ఇట్లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిందే. ఈ దేశం యొక్క లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిందే. లేనట్లయితే ఈ రోజు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదానికి బలైపోయాయో, ఏ విధంగా అభివృద్ధికి నోచుకోవడం లేదో, ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఈ రోజు అవి హీనమైనటువంటి దృష్టితో చూడబడ్డాయో మనం అర్థం చేసుకోవాలి. వెంకటేశ్వర రాజు గారు ఒకటి స్పష్టం చేయండి. చెప్పండి, రాజకీయాలు చేస్తున్నారా, మత ప్రచారం చేసుకుంటున్నారా, లేకపోతే విద్వేషాలను రెచ్చగొడుతున్నారా? ఏది సమాధానం చెప్పండి. ఒకటే విషయం చెప్తున్నాండి, ఇందులో రాజకీయం లేదు, మత ప్రచారం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, భారతదేశ భవ్యత కూరుకునేటువంటి ముద్దు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వ హిందూ పరిషత్. ఇవాళ ప్రవీణ్ తొగాడియాజీ వేరే మతస్థులను కానీ, వేరే కులస్తులను కానీ, లేక వేరే ప్రాంతం వాళ్ళని కానీ ఎవరిని కూడా విమర్శించినటువంటి పరిస్థితులు లేవు. బిగినింగ్ లో అందుకే అన్నాను, కంటికి కన్నే సమాధానం అంటూ చెప్పాను. ఈ రోజు కూడా మీరు చేస్తున్నదేంటి? మీరు చేస్తున్నది మతంలో చెడ్డవాళ్ళు ఉంటారు, ప్రతి మతంలో ఎగ్జాక్ట్లీ. జరిగిన సంఘటనలు జరిగినట్టుగా ఇవాళ ఒక విషయం చెప్తాను. గోద్రా సంఘటన చెప్పారండి. గోద్రా సంఘటన ఎంత దయనీయమైనటువంటి విషయం అది. గోద్రా సంఘటనలో ఆ చనిపోయి పెట్రోల్ పోసి మొత్తం డబ్బాలు పెట్రోల్ పోసి తగలబెడితే ఇటువంటి ప్రోగ్రామ్స్ నాకు ఈ పోరాటం అలాంటి వాళ్ళని ఏంటండి మాలేగాం పేరు రక్షిస్తామా? దర్గాలో ప్రార్థన చేస్తున్న వాళ్ళని చంపడానికి రక్షిస్తామా? మానవ విలువలను ప్రేమించే ఎవరు కూడా ఇట్లాంటి సంఘటనలు హర్షించారు. అందుకోసం నేను ఏమంటున్నాను, విద్వేషాలు తెచ్చగొట్టే క్రమం ఏదైతే అమాయకులు దానివల్ల అల్టిమేట్ గా బలవుతుంది. నిజంగా టెర్రరిస్టులు బలైనా ఇంకో రకం ఉండొచ్చు. ఆ విద్వేషాల వల్ల అమాయకులు బలవుతున్నారు. ప్రసంగాలను మన అమాయకులను బలి చేస్తున్నారు. రమాకాంత్ గారు, నేను ఒక్క విషయం చెప్తాను. విశ్వ హిందూ పరిషత్ ధ్యేయం जो देश के हित के लिए काम करते हैं वो हमारा बंधु है. जो देश के हित के लिए गद्दारी करते हैं वो अपना शत्रु है. కేసులు ఫైల్ చేయండి, ప్రభుత్వాలతో పోరాడండి, కానీ సామాన్య ప్రజలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో వందలాది సంవత్సరాల చరిత్రలో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ పుట్టినటువంటి చరిత్ర నుండి ఇప్పటి వరకు విశ్వ హిందూ పరిషత్ చేసినటువంటి ఒక విధ్వంసకరం గాని, ఒక సంఘ విద్రోహకం గాని, లేక సమాజానికి విద్రోహం కానీ ఒక్కరు చూపెట్టండి. ఈవెన్ సింగిల్ లేదు, ఉండదు. దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేరు కాబట్టి. కాసా జగన్మోహన్ రెడ్డి గారు, రమాకాంత్ రెడ్డి గారు, మతం అనేది వ్యక్తిగతమైనది, చాలా సున్నితమైన అంశం కూడా. ఇలాంటి సున్నితమైనటువంటి అంశం పైన గవర్నమెంట్ గాని, అంటే ఎగ్జిక్యూటివ్ గాని, లెజిస్లేచర్ గాని, జ్యుడిషియరీ గాని తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడం లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక మతానికి సంబంధించి ఇంత సున్నితమైనటువంటి మతానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నో గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవల్ని పూర్తిగా చేయడం, రెజల్యూషన్ చేయడం కోసము తాము చేయవలసిన పని ఏం చేయడం లేదు. ఇప్పుడు చట్టం చేసేటప్పుడు వాళ్ళకు కావాల్సిన చట్టం చేసుకోవాలంటే ఇప్పుడు FDI చట్టం ఉంది, తీసుకురావాలనుకున్నారు, 3 రోజుల్లో చట్టం అయిపోయింది. ఇట్లాంటి చట్టాలు ఏం తీసుకురాకపోవడానికి అంటే ఇది ఎన్ని రోజులున్నా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ బాధలాగా వాళ్ళు పడతారు. ఇది మనకు సంబంధించిన విషయం కాదు. మనము మన రూలింగ్ ఎక్కువ రోజులు ఏ రకంగా చేసుకుందాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమయం లేదు. ఇప్పటికైనా గానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఆ మతం చెందిన వాళ్ళైనా వీళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళు లేదా ఓకే, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అవసరమైన బాధ్యత ఉంది. దేశంలో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా చివరికి ప్రజలు ప్రశాంతంగా జీవనం గడిపేటువంటి పరిస్థితులు, శాంతి భద్రతలు సమస్య లేకుండా ప్రజలు శాంతియుత జీవనం గడిపించేటువంటి పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అట్లాంటి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇంకొకటి ఇక్కడ చట్టసభల్లో ఉన్నటువంటి చట్టాలు చేసే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తీవ్రంగా పరిగణించాలి. మత సంస్థలకు రూల్ ఆఫ్ లా ఉందండి. ఆర్టికల్ 15 ప్రకారం రూల్ ఆఫ్ లా ఉంది. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే.
అందుకోసం ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు మీరు అరెస్ట్ చేయాల్సింది. ఓకే ఫైన్. రాజు గారు క్విక్ గా, సమయం లేదు, క్లుప్తంగా చెప్పండి. ఒకటే విషయం అండి, ఎట్టి పరిస్థితుల్లో విశ్వ హిందూ పరిషత్ కానీ విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ కానీ ఎప్పుడు కూడా తప్పు చేయదు. నెంబర్ 1, ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహకమైన ఏదైతే ఉందో జనాలకు ఎప్పుడు కూడా అటువంటి నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఎప్పుడైతే మనం ఒక వరకు ఏలువెత్తి చూపుతామో అందరూ ఎవరైతే సోకాల్డ్ సోషలిస్టిక్ అని అంటున్నారో వాళ్ళు కూడా ఇటువైపు జరిగిందేంటి అటువైపు జరిగిందేంటి అని చెప్పి ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఫైన్. చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఎవరైనా కానీ, ఆ మతం నాయకులైనా కానీ ఈ మతం నాయకులైనా కానీ ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఐ విల్ సీ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.